పెల్లమ్స్ డామినేషన్ ఎక్కువ లేదా మొగుడూస్ డామినేషన్ ఎక్కువ అనేది డిబేట్ జరుగుతుంది. కానీ బోత్ పార్టీస్ నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ కంప్లైంట్స్ ఏంటో ఇప్పుడు మేము బయట పెట్టబోతున్నాము. కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం. ఆ క్వశ్చన్స్ కి మీరు ఎస్ అనుకుంటే గ్రీన్ జోన్, నో అనుకుంటే రెడ్ జోన్. And ఈ గేమ్ ఫస్ట్ మేము హస్బెండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో కమ్ ఆన్ గైస్, ఆల్ ఆఫ్ యూ నీడ్ టు కమ్ హియర్. ఫస్ట్ కంప్లైంట్ ఆబ్వియస్లీ హస్బెండ్స్ దగ్గర నుంచి వచ్చింది. అస్తమాను రీల్స్ చూసుకుంటూ ఉన్న భార్య, మీ భార్య నిజంగా అస్తమాను రీల్స్ చూసుకుంటూ ఫుల్ డే స్పెండ్ చేస్తున్నారంటే మీరు గ్రీన్ జోన్ లో వెళ్ళిపోవచ్చు. నో అనుకుంటే రెడ్ జోన్ లో వెళ్ళాలి. కానీ ఏదో ఒక జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూట్రల్ జోన్ లో ఉండవద్దు. నేను ఎక్కువ రీల్స్ చేస్తా కాబట్టి చూస్తా కూడా. ఇంకా ఏంటి మీరందరి పరిస్థితి ఏంటి? సరే, మా ఆవిడ ఇంకా నాకేం చెప్పలేదు ఎటు వెళ్ళాలో, అందుకని వెయిట్ చేస్తున్నా. చూసేవాళ్ళు మీద వేసుకొని ప్రోమో కొట్టి ఎందుకు చెప్పు? కాదు, నిజంగా నువ్వు చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నా. నేను ఎటు వెళ్ళాలి? పోనీ ఇటే ఉండాలా ఇక్కడే ఉండాలా? నేను రీల్స్ చేస్తాను కాబట్టి రీల్స్ చూస్తాను, అండ్ దట్ ఈస్ నాట్ రాంగ్. అండ్ అది కంప్లైంట్ కిందకి రాదు అసలు నా ఉద్దేశంలో. కేసీ గారు మీరేమంటారు? మా ఆవిడ ఏదంటే అదే అండి. చాలా చేస్తున్నాడు ఈ రోజు కదా. రాజశేఖర్ గారు ఏమంటారు అసలు? ఆయనకి చచ్చిపోవాలనిపిస్తుంది. పోతాను. ఈయన చెప్పిన మాటలు బట్టి అయితే ఈయన్ని గ్రీన్ జోన్ లో పంపడం కరెక్ట్. ఈయన పక్కన నేను ఉండను పా, మరీ టూ మచ్ ఉన్నారు పా. మీ వైఫ్ ఫుల్ డే రీల్స్ చూస్తూ స్పెండ్ చేయట్లేదు, అంతే కదా? ఆయనకి ఏదో చెప్తాడు ఇప్పుడు. నా క్వశ్చన్ తో సంబంధం లేదు. ఏంటి ఇంతమంది మొత్తం రాశారు వైఫ్ తో మాట్లాడట ఏంటి ఏంటి పాపం దడుచుకున్నట్టున్నాడు. గ్రీన్ జోన్ లో ఆల్రెడీ ముగ్గురు, రెడ్ జోన్ లో ఏంటి ఎవరు వెళ్ళలేదు? రాఘవ్ గారు మీరేమంటారు? మా ఆవిడ రీల్స్ చూస్తుంది కాబట్టి నా ఫోన్ లో చూస్తుంటది, అదే భయం. ఎట్టి వెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు. మాస్టర్ కాము వెళ్ళిపోతున్నారు. అంటే మీ వైఫ్ ఫుల్ డే రీల్స్ చూస్తుంటారా? మరి నన్నే చూస్తుంటది. నేనున్నప్పుడు నన్నే చూస్తుంటే తర్వాత రీల్ చూసినా ఏంటి, రీల్ చేసినా ఏంటి. నీకు తోడొచ్చా మాస్టర్? నేనైతే ఇక గ్రీన్ జోనే, ఎందుకంటే మేము రీల్స్ చూస్తాం కాబట్టి. సో మెజారిటీ గ్రీన్ లో ఉన్నారు అంటే వైఫ్స్ ఎక్కువ రీల్స్ చూస్తారు అని మీరు ఒప్పుకుంటున్నారు, అంతేనా? రండి నెక్స్ట్ కంప్లైంట్. బేసిక్ గా సహజంగా భార్యల తరఫు నుంచి వచ్చే కంప్లైంట్స్ నేను చెప్తున్నాను అంతే. ఓకే, భార్యల తరఫు నుంచి వచ్చే కంప్లైంట్స్ అంతేగా? ఓకే, ఆటోమేటిక్ ఇక్కడ ఉండొచ్చు నేను. అంటే అన్నిటికీ మీరు ఒప్పుకుంటున్నారా? అన్ని కంప్లైంట్స్ ఏగా ఉండేవి ఎప్పుడైనా. సరే, మీరు అక్కడే ఉండండి. ఎంతమంది మా భార్య వంటలు చెత్తలా ఉంటది, తింటే టార్చర్ అనుభవిస్తాము అని అనుకుంటున్నారు? ఎస్ అనుకుంటే గ్రీన్, నో అనుకుంటే రెడ్. అంటే మృదుల ఫుడ్ వచ్చి చాలా చెత్తగా చేస్తది, ఆమె చేసిన వంటలన్నీ తినేటప్పుడు మీరు టార్చర్ అనుభవిస్తారు అని అర్థం, అంతేనా? వాళ్ళందరి మనసులో కూడా అదే ఉంది. మరి మీ పరిస్థితి ఇంకా వంటలు స్టార్ట్ అవ్వలేదా? చరణ్ యాక్చువల్ గా ఏం ఆలోచిస్తున్నారంటే వంట చేస్తే కదా బాగుందా లేదా అని చెప్పాలి. ఏంటి ఇంకా వంటల కార్యక్రమం స్టార్ట్ అవ్వలేదు? ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. స్టార్ట్ అవ్వలేదా? భయంగా ఉంది. మీరేం ఊహించుకుంటున్నారు? ఇట అట ఒకవేళ స్టార్ట్ అయితే సెంటర్ డిసైడ్ అట్ట ఇట. ఒక సింగర్ గా ఇంకో సింగర్ కి వెళ్ళి కంపెనీ ఇవ్వచ్చు కదా. అటు వెళ్దామా? నేనే నీ కంపెనీ ఇస్తాను. ఆయన పట్టుకొని తన్నండి ఫస్ట్. ఇంద్రజ గారు అక్కడ ఎందుకున్నాడో చెప్పనా? ఆయన ఎప్పుడన్నా ఇంట్లో తింటే కదా, ఎప్పుడు బయట తింటాడు. ఆయన కంప్లైంట్స్ అనగానే భార్య నా మీద ఏ కంప్లైంట్ పెట్టినా నేను దాన్ని స్వీకరిస్తాను అని ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. చూసారా, నా మనసు సపోర్ట్ చేసేటువంటి ఏకైక మహిళ ఆవిడే. నాకు నా మనసు అర్థం ఆవిడ చేస్తుంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆ
అక్కడ ఆల్రెడీ ఒక పొజిషన్ ఫిక్స్ ఉంది కాబట్టి రండి మీరంతా రండి. ఇక్కడ ఉన్న హస్బెండ్స్ అందరిలో నా భార్య మోస్ట్ అన్రొమాంటిక్ అని అనుకుంటున్నారు. అసలు నా భార్య రొమాంటికే కాదు. మీ భార్య రొమాంటికా కాదా? రొమాంటికా? ఇంటికి వెళ్ళి సంతోషం ఉండాలంటే ఈవినింగే కావాలి. రొమాంటికా కాదా? రొమాంటికా అయితే రొమాంటిక్ అయితే ఇటు. కాదు కాదు రష్మి ఇటువైపు రొమాంటిక్ కాదు అని అనుకుంటున్నారు, ఆయన అనుకోవట్లేదు. నో, అది దట్ ఇస్ అ నో. సో ఇంతమంది వచ్చి మా వైఫ్ ఫుల్ ఆన్ రొమాంటిక్ అని అనుకుంటున్నారు, అంతే కదా? ఇంటికి వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్ళాలి కదా. కొంచెం రెడ్ పెయింట్ ఇస్తే దీన్ని రెడ్ కలర్ లో మారుద్దాం అనుకుంటున్నాను. చైతన్య, ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. మీ రెడ్ కోట్ తీసి కిందకి పరేయండి. మీ కోట్ తర్వాత కానీ ఫస్ట్ మీ షర్ట్ గురించి మాట్లాడదాము. ఏమంటారు అంటే మీ వైఫ్ రాఘవారి మ్యారేజ్ 50 సంవత్సరాలు ఇంకేముంటుంది రొమాన్స్? నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఇది రొమాంటిక్ అన్నట్ట. అన్ని ఏజ్ అయిపోయింది, ఇక రొమాంటిక్ అలా కాదు సార్. ఒక్కసారి నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి. మీకు పెళ్లి 50 సంవత్సరాలు ఉంటుంది, ఇంకేముంటుంది? అయ్యేందుకు ఇప్పుడు అవి కాదు, మామూలు మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేద్దాం, ఏముంది తర్వాత. సారీ సార్. సో బేసిక్ గా రొమాన్స్ విషయంలో ఇక్కడ ఉన్న వైఫ్స్ అందరూ పర్ఫెక్ట్ అన్నమాట, ఒక మృదుల గారు తప్ప. మనం వచ్చాడు మళ్ళీ. మీరు అక్కడే ఉండాలి. చెప్తున్నా కదా, ఏ క్వశ్చన్ కైనా అక్కడే ఉన్నారు ఆయన. ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండాలంటే ఇది ఫాలో చేసుకో. నాకు ఈరోజు అర్థమైందిరా. బేసిక్ గా జేసీకి బ్యాండ్ ఉంది, ఇంటికి వెళ్తే మనకు బ్యాండ్ ఉంటుంది ఇంకా. ఆల్రైట్ సార్, రండి రండి హస్బెండ్స్, కమ్. ఆల్రైట్ వన్. మీరేంటి వచ్చేసారు, వెళ్ళండి. మీకోసం అక్కడ మనం వ్యాక్స్ స్టాచ్యూ చేపిస్తాము కేసీ గారు. ఆల్రైట్, ఫైనల్ క్వశ్చన్ వచ్చి మీరు లేనప్పుడు ఫాస్ట్ చెప్పండి, టెన్షన్ ఉంది. మీరు లేనప్పుడు మీ మొబైల్ చెక్ చేసే భార్య. అంతా ఓకే, కానీ రాఘవ్ గారు మీ మొబైల్లో ఏం సీక్రెట్స్ ఉన్నాయి? అదే నాకు ఇప్పటికి తెలియదు, మా ఆవిడ ఎతుకుతుంటది. ఆమెకి తెలీదా మీరు ఇంకో మొబైల్ మెయింటైన్ చేస్తున్నారని? మా తల్లి నిజం అనుకుంటుంది ఇంట్లో. రామప్రసాద్ గారు, మీరెంత జాగ్రత్తగా ఉంటారు మా అందరికి తెలుసు. మా ఆవిడ నేను లేనప్పుడు ఎప్పుడు చెక్ చేయదు, నిన్నప్పుడే అడిగి తీసి చెక్ చేస్తాను. సేమ్ మా ఆవిడ కూడాను. అవునా? ఈప్ మీద గుద్దు మరి ఫోన్ లాక్కుంటది. అయినా మీ మొబైల్ చెక్ చేయడం తప్పేం లేదు. నిజంగా చెక్ చేయకూడదు. నా మొబైల్లో ఏమన్నా డిలీట్ చేస్తా వెంట వెంటనే. అయినా చెక్ చేస్తుంటారు, అది నా ప్రాబ్లం. ఫస్ట్ ఇక్కడ అమ్మ రాజశేఖర్ గారు, నాది స్టార్టింగ్ మ్యారేజ్ టైంలో చెక్ చేసింది. మాస్టర్, అబద్ధం చెప్పినా నమ్మేటట్టు చెప్పండి. మీ పెళ్ళైనప్పుడు మొబైల్స్ ఉన్నాయా? ఉంది. ఇవన్నీ మీరు కాదు, ఆమె చెప్పాలి. అప్పటికే మొబైల్ ఉండిందండి. SMS ఉంటాయి కదండి అప్పుడు. అంటే నేను ఆయన బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఫోన్ చెక్ చేయాలా లేదా అని తెలుస్తుంది నాకు. సో బాడీ లాంగ్వేజ్ ఫోన్ దగ్గరే ఉంటే నేను బాగా చెక్ చేసేదాన్ని. ఇంకో మొబైల్ ఉండేదండి, HTC మొబైల్ అని చెప్పి, కొంచెం అడ్వాన్స్డ్ గా. ఈయన డిలీట్ చేసేసిన పోస్ట్ పెయిడ్ కదా, అందులో నుంచి నేను చూసేదాన్ని. ఓహో, ఏ నెంబర్ కి ఎక్కువసేపు మాట్లాడుతున్నారు, CID పని చాలా చేసేదాన్ని. అమంతి మిగిలిన టైం కూడా ఉంటది. ఇప్పుడు 9 to 10 1 hour ఎవరితో మాట్లాడే నంబర్ ఎవరు? మీరు 1 hour రాత్రి మాట్లాడే వాళ్ళ? How are you? ఎలా ఉన్నారు? అదే గంట. హీరోయిన్స్ కొంచెం సాంగ్ చెప్తారు నాకు, వాళ్ళకి నవ్వుతూ హ్యాపీగా చెప్తారు. అలా అందువల్ల అలా ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా చల్లారిపోయిందిలేండి, ఫైర్ లేదు. కేసీ గారు, మీ భార్య మీ ఫోన్ చెక్ చేస్తుందా? తను నేను చెక్ చేస్తున్నాను అని చెప్పి నా ఫోన్ తీసుకొని చెక్ చేస్తాను. ఎప్పుడైనా ఏమైనా దొరికిందా? అబ్బే నేను ఫస్ట్ ఏం చేస్తాను తెలుసా, వాట్సాప్ ఓపెన్ చేసి ఒక రెడ్ హార్ట్ సింబల్ సర్చ్ లో ఒత్తుతా. ఫస్ట్ రెడ్ హార్ట్ సింబల్ వచ్చినవన్నీ వస్తాయి లైన్ గా. ఇదొక ఆప్షన్ ఉందా? బాబు తీసేయడమా, మా ఇంటి తెలిసిపోద్ది. మృదులా గారు, అంటే ఇక్కడ లేడీస్ ఉన్న వాళ్ళు అందరూ పరంగా ఏ ఇమోజీస్ పంపితే అది ఓకే, ఏ ఇమోజీస్ పంపితే నో, ఇట్ ఇస్ నాట్ ఓకే. థమ్స్ అప్ ఇస్ ఓకే, నమస్తే ఇస్ ఓకే, రెడ్ హార్ట్ ఇస్ నాట్ గుడ్. నో, రెడ్ హార్ట్ నాట్ ఓకే. సమ్ టైమ్స్ అది చూస్తున్నప్పుడు టచ్ అలా మిస్ అయిపోతుంది.
రష్మి గారు, మా ఆయన అయితే మా సింబల్స్ తో పనే లేదు, డైరెక్ట్ ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టేస్తారు. అతను ఐలో పెడితే నవ్వుతున్నారేంటండి మీరు? నాన్న ఎందుకు నాన్న ఐ లవ్ యూ అని పెట్టేవండి నాన్న, ఎప్పటి నుంచి నాన్న లవ్ చేస్తున్నా? ఏం లేదు, క్యాజువల్ గా పెట్టేసాను ఐ లవ్ యూ అంటాడు. Master believes in spreading love. On that note, thank you so much to all the husbands. ఇప్పుడు మన లేడీస్ టైం కాబట్టి కమాన్. ఆల్ రైట్, సో హస్బెండ్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ముందుకు పెట్టారు. నౌ ఇట్స్ యువర్ టర్న్. ఆల్ రైట్, yes అనుకుంటే గ్రీన్, నో అనుకుంటే రెడ్. గురక పెట్టే భర్త. విష్ణుప్రియ అదృష్టవంతరాలు. విష్ణుప్రియ విషయంలో రివర్స్ అనుకుంటా. కరెక్ట్ మ్యామ్. Correct-ఆ? యా కరెక్ట్. ఏంటి మీరు గురక పెడతారా? ఆయన పడుకునే ముందే ఆవిడ పడుకొని గట్టి గురక పెడుతుంది. సో ఆయన గురక ఈమె వినిపించదు. కష్టపడే వాళ్ళకి అది వస్తుంది మేడం. వన్ ఉమెన్ షో ఇక్కడ. చెప్పండి. అంటే నాకు తెలీదు, సిద్ధు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, నువ్వు అంటే 2-3 డేస్ మన మీద కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నప్పుడు నిద్ర పోతే అలా వస్తుంది కదా. రాజశేఖర్ గారు ఏమన్నారు? కష్టపడితే గురకలు వస్తాయి అంతే. మరి లేడీస్ చెప్పండి మీ కష్టాలు, ఎలాంటి గురకలు వేస్తారు? యాక్చువల్లీ మా ఆయన గురక లేదంటే నాకు అసలు నిద్రే పట్టదు. ఏంటి సాయి కిరణ్ గారు కూడా గురక పెడతారా? లైట్ గా పెడతారు. లైట్ గా అంటే ఎలా ఉంటది ఆ లైట్ గా గురక? అది క్లాసికల్ మ్యూజిక్ అమ్మ, లైట్ గా వస్తుంది. శివాని జస్ట్ 20 days. 10 days 10 days లోనే గురక కూడా. అంటే మరి భూకంపం వచ్చిన సౌండ్ వస్తుంది. అవునా? చెవు దగ్గర ఇలా, అంటే అది వర్ణనాతీతం ఆ సౌండ్ కూడా. చరణ్ ఒక్కడే చేయగలడు. ఒకసారి ట్రై చేస్తాము. సింగర్స్ కి 90% గురక వస్తుంది. సరే సార్, సింగర్స్ కి గురక సైంటిఫిక్ గా వస్తుంది, మరి మీకు ఎందుకు వస్తుంది? యాక్చువల్లీ 99% డాన్సర్స్ కూడా వస్తుంది. మెజారిటీగా విమెన్ ఏమనుకుంటున్నారంటే హస్బెండ్స్ గట్టిగా గురక వేస్తారని, అంతే కదా? Yes. ఓకే, హస్బెండ్స్ అండ్ వైఫ్ మధ్య గురక ఇస్ అ బిగ్ ఇష్యూ అన్నమాట. నో వండర్ చాలా దీని మీద ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. రండి బికాస్ ద గుడ్ నైట్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ రైట్, సో నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ డేట్లు, బర్త్డే డేట్లు, ఇంపార్టెంట్ ఒకేషన్స్ లు మర్చిపోయే భర్తలు. ఏంటి ఇప్పుడే కదా కొత్తగా పెళ్లి అయ్యింది? మనం ఫస్ట్ అంటే మనం కలిసిన డేట్ చెప్పు. ఏదో October 13 ఏదో అన్నా. ఏదో సరే, మ్యారేజ్ ఎప్పుడైంది చెప్పు. మొన్నే 26th Feb 2026. టైం 10:14 AM. గుర్తున్నాయి. 5 years తర్వాత చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో మర్చిపోయిన ఒకేషన్ ఏంటి? బాబు పుట్టిన డేట్. బాబు పుట్టింది గుర్తుందిలే. నా బర్త్డే డేట్. నీ బర్త్డే ఇస్ నేషనల్ ఈవెంట్. అదే డేట్ ఆగస్ట్. అదే ఆగస్ట్ 6th. అమ్మయ్య గుర్తుందా? మొన్ననే దేనికో ఫిల్అప్ చేశారు. బట్ జనరల్ గా మర్చిపోతూ ఉంటారు. జనరల్ గా మర్చిపోతూ ఉంటారు. కాదు, ఈరోజు మార్నింగ్ శ్రీదేవి డేట్ కూడా మర్చిపోతే గుర్తు చేస్తున్నట్టు ఆవిడే. అవునా? సో మీరు ఆయన క్యాలెండర్ అన్నమాట. ఆల్ రైట్, సూపర్ రండి. మీరిద్దరు ఏంటి, విష్ణు అండ్ మీరు గుర్తు చేస్తారా లేకపోతే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారా? గుర్తు పెట్టుకుంటారు, పెద్ద గిఫ్ట్ లేని రావు. అసలు వాళ్ళు మర్చిపోవడమే గిఫ్ట్లు ఎక్కడ ఇవ్వాలో అని మీకు అదే అర్థం కావట్లే. లెట్స్ ఫైండ్ అవుట్ నౌ. ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం. క్వశ్చన్ వచ్చి, మొబైల్ పట్టుకొని వాష్రూమ్ కి వెళ్ళి గంటలు కూర్చున్న హస్బెండ్. మృదులా గారు మాట్లాడండి, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. 100% మాట్లాడతా. నేను మార్నింగ్ బ్యాడ్మింటన్ ఆడతా. మార్నింగ్ ఐ గో అరౌండ్ 8 o'clock. ఇప్పుడు 8:30 కల్లా లేచి వేర్ ఆర్ యూ అని పెడతాడు. సో ఐ జస్ట్ ఫినిష్ మై గేమ్, ఇంటికి వస్తున్నా అని చెప్తా. అప్పుడు ఎల్లుంటాడు బాత్రూమ్ కి. నాకు తెలిసి నేను ఇంటికి వస్తా, స్నానం చేస్తా, బయటికి వస్తా, టిఫిన్ చేస్తా, టీ తాగుతూ ఉంటా, స్టిల్ హీస్ ఇన్సైడ్ ద బాత్రూమ్. పాయింట్ ద నేషన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హి డూయింగ్ ఇన్ ద బాత్రూమ్. రీల్స్, ఫోన్, చాటింగ్.
ఏం చేసాడో అర్థం కదా ఏమంటా తెలుసా, అంత సేపు కూర్చుంటే నడుము అన్ని నొప్పి వస్తాయి కదా, హౌ కెన్ ద సిట్. కేసీ గారు బాత్రూమ్ లో ఏం జరుగుతుంది? నా టైం అండి, నాకంటూ ఒక ఆత్మ ఉంది, దానికంటూ ఒక చరిత్ర ఉంది. అది అక్కడ నేను ఎప్పుడు చైతన్య గారికి సపోర్ట్ చేస్తాను కాబట్టి ఆయనకు అక్కడ ప్రశాంతత దొరుకుతుంది కాబట్టి. అవునండి. అంతే. ఎవరు వాడని ఎమోజీలు మేము ఒకటి వాడతాం, అది బాత్రూమ్ ఎమోజీ. వేర్ ఆర్ యూ ఒక బాత్రూమ్ బొమ్మ వస్తుంది. ఉంటుంది తెలుసా ఎమోజీల్లో ఈ హార్ట్ సింబల్, వీటితో పాటు అలా ఒక చిన్న వెస్టర్న్ టాయిలెట్ కమోడ్ సింబల్ కూడా ఉంటుంది అనమాట. అది వస్తూ ఉంటుంది మాకు. మీరు పిహెచ్డి చేసుకున్నారు రుద్ర గారు. బాగా ఏ మాటగా ఆ మాట. అక్కడ దొరికే ప్రశాంతత ఇంకెక్కడ దొరకదు. మార్నింగ్ 8:30 నుంచి 8:30 to 9:42. కాదండి, మార్నింగే కదా, ఎప్పుడు కూర్చున్నా ప్రశాంతంగా ఉంటుంది. సార్ మరి మీరేం చేస్తారు సార్ గంటలు గంటలు బాత్రూమ్ లో? మాకు 2 బిజినెసెస్ ఉన్నాయి అన్నమాట. మా బిజినెసెస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియాస్ మాకు వచ్చింది బాత్రూమ్స్ లోనే. నేను కూడా విన్నాను, ఆల్ బ్రైట్ ఐడియాస్ కమ్ ఇన్ బాత్రూమ్. బ్రైటెస్ట్ ఐడియాస్. ఓ ఇలా పెడదామా, ఓ సూపర్ సూపర్, ఇప్పుడే బాత్రూమ్ లో ఐడియా వచ్చింది. మరి ఐడియాస్ బాత్రూమ్ వరకే ఉండిపోతే బయటకు వస్తాయా? సో మళ్ళీ ఎప్పుడైనా మర్చిపోతే బాత్రూమ్ వైపు ఇలా తల లోపల పెట్టి కాసేపు అమ్మా బాత్రూమ్ లో ఏం చేస్తారమ్మా? అందరిలాగా మా ఆయన బాత్రూమ్ లో ఏం చేయరు. తను రీల్స్ చూసినా ఏం చూసినా బాత్రూమ్ డోర్ ఓపెన్ లో ఉండి చూస్తారు. ఎందుకంటే నేను తప్పు చేయలేదని తెలియాలి కదా, అందుకోసం. ఎవరైనా నేను చాలా ఓపెన్ అని అంటారు, ఈయన ఇంత ఓపెన్ గా ఉంటారు. రండి రండి రండి. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. చాలా పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టారు ఈ రోజు. ఈ డిబేట్ గానీ, కంప్లైంట్స్ గానీ, ఈ క్వశ్చన్స్ ద్వారా. కానీ ఎవరిని ఒపోజ్ చేయలేదు. ఒప్పుకుంటే జెన్యున్ గా ఒప్పుకున్నారు, లేదా రిజెక్ట్ చేశారు, అంతే తప్ప నో ఒపోజింగ్ అన్నమాట. అంటే దట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్ ఆఫ్ కంపాటబిలిటీ అండ్ అడ్జస్ట్మెంట్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ లేడీస్.